హాయ్ స్టూడెంట్స్. మనము ముందు వీడియోలో డూ దిస్ సమ్స్ గురించి నేర్చుకున్నాం కదా 6th క్లాస్లోని. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2లో ఉన్న సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో కింది సంఖ్యలను దగ్గర పదులకు సవరించి రాయండి అని ఇచ్చారు. దాన్నే ఇంగ్లీష్లో రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ టెన్స్. సో మనకు ముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నియరెస్ట్ టెన్స్ ఏ విధంగా రాస్తారు, నియరెస్ట్ హండ్రెడ్స్ ఏ విధంగా రాస్తారు, నియరెస్ట్ థౌజండ్స్ ఏ విధంగా రాస్తారో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2లో ఉన్న ఫస్ట్ బిట్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ 1.2 ఫస్ట్ బిట్ ఫస్ట్ సమ్ 89. ఫస్ట్ బిట్ ఫస్ట్ సమ్ 89. సో వాట్ ఈస్ ద నియరెస్ట్ టెన్స్ అని అడిగాడు. సో 89 అనేది దేనికి నియరెస్ట్ అవుతుంది? 89 అనేది 80కి అండ్ 90కి బిఫోరు మిడిల్లో ఉంటుంది, అవునా? 80 అండ్ 90కి మిడిల్లో అది ఎక్కడ ఉంటుంది అనేది మనం చెక్ చేసామనుకో, అది మిడిల్లో దేనికి నియరెస్ట్గా ఉంటుంది అనేది చెక్ చేద్దాం, ఓకే? ఫస్ట్ నెంబర్ లైన్ రాయాలి. సో 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90. సో 89. సో ఇక్కడ ఉంది 89. సో నేను దీన్ని రౌండ్ అప్ చేస్తున్నాను. సో 89 అనేది 80కి నియర్గా ఉందా, 90కి నియర్గా ఉందా? 90కి నియర్గా ఉందా, 80కా? చెప్పండి. 90కి నియర్గా ఉంది. సో 89 నియరెస్ట్ టెన్స్ ప్లేస్. మనం టెన్స్ ప్లేస్ రాస్తున్నాం. టెన్స్ ప్లేస్ 90, ఓకే? సో సెకండ్ సమ్ 415 నియరెస్ట్ టెన్స్ అని అడుగుతున్నాడు. సో టెన్స్ అంటున్నాడు అంటే మనము వన్స్ టెన్స్, ఇక్కడికి 15 అనేది దేనికి నియరెస్ట్ అవుతుందో చెక్ చేయాలి. ఇప్పుడు 400 అని ఇచ్చాడు కదా, దాంతో మనకు అవసరం లేదు. 15 మాత్రమే దేనికి నియర్, 10కి నియర్గా ఉంటుందా, 20కి నియర్గా ఉంటుందా అనేది చెక్ చేసుకోవాలి మనం. సో నెంబర్ లైన్ రాస్తున్నాను. 410, 411, 412, 413, 414, 415, 416, 417, 418, 419, 420. సో 415 ఇక్కడ ఉంది నాన్న. సో చెక్ చేద్దాం. 1 2 3 4 5, 1 2 3 4 5 అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంది ఇది నెంబర్. సో 410 రాద్దామా నియర్ నెంబర్ అని, 420 రాద్దామా? 420 అని రాయాలి ఎప్పుడు కానీ. 15 అనేది మిడిల్లో ఉన్నప్పుడు దానికి ఆఫ్టర్ నెంబర్ రాయాలి, బిఫోర్ నెంబర్ రాయకూడదు, ఓకే? సో బిఫోర్ నెంబర్ కూడా రెండు సేమ్ నియర్గానే ఉన్నాయి, రెండు సేమే ఉన్నాయి, బట్ బిఫోర్ నెంబర్ ఎప్పుడూ రాయకూడదు, దానికి ఆఫ్టర్ నెంబర్ని మాత్రమే రాయాలి. సో 415 నియరెస్ట్ టెన్స్ ప్లేస్, వాట్ ఈస్ దాట్? 420, ఓకే? నెక్స్ట్ థర్డ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3951. ఇక్కడ మనకు 3951 నియరెస్ట్ టెన్స్ అంటున్నాడు. సో వన్స్ టెన్స్ ఇది మాత్రమే చెక్ చేసుకోవాలి. ఈ 39 తోటి మనకు అవసరం లేదు. సో నియరెస్ట్ టెన్స్ కాబట్టి నేను రాస్తున్నాను. మళ్ళీ నెంబర్ లైన్ డ్రా చేసి 39,000 ఏం రాద్దాం? 50.
39,051, 39,052, 39,053, 39,054, 39,055, 39,056, 39,000 ఇది కాదు కదా, నేను చెప్పేది రాంగు. 39,000 కాదు, 3,951, 3,950, 3,951, 3,952, 3,953, 3,954, 3,955, 3,956, 3,957, 3,958, 3,959, 3,960. సో వాట్ ఈస్ ద నియర్ నెంబర్? ఇక్కడ 51 ఉంది కదా, సో ఇది రౌండప్ చేసాం. 3,950 నియర్, 3,960 నియర్. సో 3,950 is the nearest number. So 3,951 nearest tens place. మనం ఇప్పుడు చేసేది బిట్ మొత్తము టెన్స్ ప్లేసే, 3,950. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సమ్. ఇది చెక్ చేస్తున్నానంట. 4,409. వాట్ ఈస్ ద నియర్ నెంబర్? ఇదే కదా మనం చెక్ చేయాల్సింది టెన్స్ ప్లేస్ అంటే. సో 4,400, 4,410, 4,400, 4,401, 4,402, 4,403, 4,404, 4,405, 4,406, 4,407, 4,408, 4,409, 4,410. సో వాట్ ఈస్ ద నియర్ నెంబర్? ఇక్కడ ఉంది 4,409. సో 4,400 నియరా, 4,410 అనేది నియరా? 4,400 అనేది నియరెస్ట్ నెంబర్ అవుతుంది. సో 4,409 నియరెస్ట్ టెన్స్ ప్లేస్. వాట్ ఈస్ దట్? 4,410. నెక్స్ట్ సెకండ్ బిట్. ఏం అడిగాడు? కింది సంఖ్యలను దగ్గర వందలకు సవరించి రాయండి. రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ హండ్రెడ్స్. ఓకే, సో ముందు వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నియరెస్ట్ టెన్స్, నియరెస్ట్ హండ్రెడ్స్, నియరెస్ట్ థౌజండ్స్ గురించి. దాన్ని ఒకసారి రికాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నియరెస్ట్ హండ్రెడ్స్ గురించి అడుగుతున్నాడు. సో నియరెస్ట్ హండ్రెడ్స్లో ఫస్ట్ సమ్ ఏంటి? 695. హండ్రెడ్స్ అన్నాడు కాబట్టి 3 digits తీసుకోవాలి. సో 695 అనేది దేనికి నియర్? 600, 700? 600, 601, 610, 620, 630, 640, 650, 660, 670, 680, 690, 700, 695 ఇక్కడ ఉంటుంది మనం. ఓకే, సో 700కి నియర్గా ఉందా, 600కి నియర్గా ఉందా? అది 700కి. ఓకే, 695 నియరెస్ట్ హండ్రెడ్స్ ప్లేస్. వాట్ ఇస్ దట్? హండ్రెడ్స్ ప్లేస్ 700. నెక్స్ట్ సెకండ్ సమ్ 36,152. 152 మాత్రమే చెక్ చేస్తాను, ఎందుకంటే హండ్రెడ్స్ అన్నాడు కదా.
సో 3 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను నెంబర్ లైన్ డ్రా చేయను, డైరెక్ట్ రాస్తాను. సో 152 అనేది 100కి నియర్గా ఉంటుందా, 200కి నియర్గా ఉంటుందా? సో 152 అనేది 150 ఎగ్జాక్ట్లీ 100, 110, 120, 30, 40, 150, 160, 170 అని రాసినప్పుడు 150 నియర్గా ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంటుంది. దానికి కొద్దిగా అటు సైడ్ 152 ఉంటుంది. అంటే ఆఫ్టర్ నెంబర్ రాయాలి కదా. సో 200 అనేది నియర్ అవుతుంది. సో 36,152 నియరెస్ట్ hundreds place. What is that? 36,000 అలాగే రాస్తాము. 152 నియరెస్ట్ ఏంటిది? 200. 3 డిజిట్స్ మాత్రమే చెక్ చేసుకోవాలి. 100s ప్లేస్ అక్కడి వరకే కదా ఎండ్ అయ్యేది. నెక్స్ట్ థర్డ్ వన్ 13,648. దీంట్లో 100 ప్లేస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో 13,648. సో 600, 600, 100, 600, 600, 610, 20, 630, 640, 650 అలా రైటింగ్ చేసుకుంటే 700 అని రాస్తాం కదా. సో 650కి బిఫోర్ ఉంటుంది 648. సో అది 600కి నియర్గా ఉంటుంది. సో 13,648 నియరెస్ట్ hundreds place. What is that? 13,600. Okay. Next, fourth sum. Fourth sum explain చేస్తున్నాను. 93,618. ఇక్కడ చెక్ చేసుకోవాలి, 3 డిజిట్స్ మాత్రమే. సో 93,618 నియరెస్ట్ hundreds ప్లేస్ ఏంటి? నియరెస్ట్ hundreds ప్లేస్. వాట్ ఇస్ దట్? 600 ఓన్లీ. ఎందుకంటే 600, 700 మిడిల్లో ఉన్నది కాబట్టి ఆ 600కి నియర్గా ఉంటుంది అది. 93,600. నెక్స్ట్ థర్డ్ బిట్. కింది సంఖ్యలను దగ్గర వేలకు సవరించి రాయండి. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాడు? రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ thousands. ఓకే, నియరెస్ట్ thousands అని అడిగాడు. సో ఫస్ట్ బిట్ ఏమో టెన్స్, సెకండ్ బిట్ హండ్రెడ్స్, ఇప్పుడు థర్డ్ బిట్ thousands. సో దాంట్లో ఫస్ట్ సమ్ 3,450. సో 3,450 నియరెస్ట్ నెంబర్ ఏంటిది అని అడుగుతున్నాడు. 3,000 4,000? చెక్ చేద్దాం ఒకసారి నెంబర్ లైన్ డ్రా చేసి. 3,000, 3,100, 3,200, 3,300, 3,400, 3,500, 3,600, 3,700, 3,800, 3,900, 4,000. సో ఎక్కడుంది 3,400 అంటే ఇక్కడ ఉంటుంది. 3,415 అనేది సో ఇక్కడ మిడిల్లో ఉంటుంది. ఓకే, సో దీనికి నియర్గా నెంబర్ 1 2 3 4 5, 1 2 3 4 5 6. సో నియర్ నెంబర్ ఏంటి? 3,000. 3,415 నియరెస్ట్ thousands ప్లేస్. ఏం రాయాలి మనము? thousands place 3,000. నెక్స్ట్ సెకండ్ సమ్ 70,124. సో 70,125 దేనికి నియరెస్ట్ అని అడుగుతున్నాడు. 70,000కా అండ్ 71,000కా నియరెస్ట్?
ఇది 70,000కా అండ్ 71,000కి అవుతుందా నియరెస్ట్ చెక్ చేద్దామా. సో రాస్తున్నాను 70,000, 70,100, 70,200, 70,300, 70,400, 70,500, 70,600, 70,700, 70,800, 70,900, 71,000. సో 70,121 ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ రైటింగ్ చేస్తే ఇక్కడ ఉంటుంది. సో 70,000 అనేది నియర్ అవుతుంది. సో 70,124 నియరెస్ట్ thousands place. What is that? 70,000. Next, third sum. 8,765. సో 8,000కి నియర్గా ఉందా, 9,000కి నియర్గా ఉందా? 8,500 మిడిల్లో ఉంటుంది, 8,600 ఆఫ్టర్, 8,700, 8,800, 8,900, 9,000. సో ఇది 8,700 అనేది 9,000కి నియర్గా ఉంటుంది. ఓకే, సో నెంబర్ లైన్ రాస్తలేను నాన్న ఇప్పుడు. 8,765 నియరెస్ట్ thousands place. What is that? 9,000. Okay, next fourth sum. 4,001. 4,001 అనేది 4,000కి నియర్గా ఉంటుందా, 5,000కి నియర్గా ఉంటుందా? 4,000. 4,001 అనే నియరెస్ట్ thousands place. What is that? 4,000. సో ఇవాళకి థర్డ్ బిట్ వరకు కంప్లీట్ చేసాం నాన్న ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో 4th, 5th సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.